మనిషి తన జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఈ భూమి మీద ఉన్న ఎన్నో మిస్టరీలకి జవాబులు తెలుసుకుంటూ అన్నింటినీ ఛేదించేశాను అనుకుంటూ ఉంటాడు. కానీ ఎన్నిటికి జవాబులు తెలుసుకున్నప్పటికీ కూడా మనిషి జవాబులు తెలుసుకోవడానికి ఇంకెన్నో ప్రశ్నలు మిగిలి ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఇప్పటికీ జవాబు దొరకని 8 అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, ద ఐస్లాండ్ ఆఫ్ నో రిటర్న్. ఆఫ్రికన్ కంట్రీ అయిన కెన్యాలో ఉన్న ఈ అన్సాల్వ్డ్ మిస్టరీ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే దీని గురించి కొంచెం ఐడియా ఉంది. కెన్యాలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ పేరు ఎన్వియట్నెట్. ఈ ఎన్వియట్నెట్ అనేది చాలా చిన్న ఐలాండ్. ఇంగ్లీష్లో దీనికి మీనింగ్ ఏంటంటే నో రిటర్న్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. బేసిక్గా అది ఉన్నది రుడోల్ఫ్ లేక్లో. ఆ లేక్ కూడా అంత పెద్దదేమీ కాదు, ఈ ఐలాండ్ కూడా అంత పెద్దదేమీ కాదు. కానీ ఈ ఐలాండ్లో ఎవరు నివసించరు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే లోకల్స్ చెప్పింది ఏంటంటే ఆ ద్వీపానికి శాపం విధింపబడింది అని చెబుతూ ఉంటారు. అక్కడి లోకల్ పీపుల్ చెప్పే కథల ప్రకారం ఒకప్పుడు ఆ ద్వీపంలో కొంతమంది మనుషులు నివసిస్తూ ఉండేవారు. అండ్ వాళ్ళు వేటాడుతూ చేపలు పడుతూ ఉండేవారు. వాటిని మెయిన్ కంట్రీకి తీసుకొని వచ్చి అమ్మేవారు. అలాగ వాళ్ళు డబ్బులు సంపాదించుకునేవారు. అయితే ఒకసారి ఆ ట్రేడర్స్ రావడం మానేశారు మార్కెట్కి. ఏమైందో తెలుసుకుందామని కొంతమంది పీపుల్ ఆ ఐలాండ్కే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ విలేజ్ ఒంటరిగా నిర్మానుష్యంగా కనబడింది. చేపలు ఇసుక నేల మీద ఎండిపోతూ కనబడ్డాయి. అండ్ అక్కడ కొన్ని మంటలు వేసి అవి ఆరిపోయినట్టుగా కూడా కనబడుతోంది. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని గంటల ముందో లేదంటే కొన్ని రోజుల ముందో ఎవరో నివసించారు. కానీ వాళ్ళంతా కూడా సడన్గా మాయమైపోయారు. ఏమైపోయారు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. గాల్లో అదృశ్యం అయిపోయినట్టే అయిపోయారు. అప్పటి నుంచి హ్యూమన్స్ ఎవరు కూడా ఆ ఐలాండ్లో నివసించలేదు, అంటే సక్సెస్ఫుల్గా నివసించలేదు. 1935 సంవత్సరంలో 2 బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఆ ద్వీపంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం, రీసెర్చ్ చేయడం కోసం ఆ ప్రాంతానికి వెళ్ళారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మొత్తం కమ్యూనికేషన్స్ అన్నీ కట్ అయిపోయాయి. వాళ్ళు ఏమైపోయారో తెలుసుకోవడం కోసం మరికొంతమంది శాస్త్రవేత్తలు ఆ ఐలాండ్కి వెళ్ళారు. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళు ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. సో కొంతమంది చెప్పేది ఏంటంటే అక్కడ కొన్ని వింతైన జీవులు నివసిస్తూ ఉన్నాయి, అవే అందరినీ చంపేస్తూ ఉన్నాయని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఆ ద్వీపానికి శాపం విధింపబడిందని చెబుతూ ఉంటారు. సో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కెన్యన్స్ మాత్రం ఆ ఐలాండ్ దరిదాపుల్లో కూడా వెళ్ళడానికి అయితే ఇష్టపడరు, చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వెళితే వాళ్ళు కూడా తిరిగి రారు అనే భయంతో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, ద కర్స్ ఆఫ్ జాక్ డీమ్లే. నైట్ టెంప్లర్ యొక్క డౌన్ఫాల్ గురించి మనకందరికీ తెలిసింది. అదేమంత పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీ ఏమీ కాదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఎన్నో హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ సామ్రాజ్యం ఎలా పతనం అయిపోయిందో మనకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా డీటెయిల్గా తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఒక లాస్ట్ సిటీ ఉంది. ఆ లాస్ట్ సిటీ పేరు ఆక్రా. ఈ ఆక్రా అనేది నార్థన్ ఇజ్రాయెల్లో ఉంది. అది 1291 సంవత్సరం. అది బిగినింగ్ ఆఫ్ ద ఎండ్గా మారిన టైం అది. అండ్ బేసిక్గా ఆ టైంలోనే యూరప్ మొత్తంగా కూడా విపరీతంగా స్కెప్టిసిజం పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే జలస్ కింగ్ అయిన ఫిలిప్ ది 4 ఆఫ్ ఫ్రాన్స్. ఈయన బేసిక్గా పోప్ క్లెమెంట్ 5 యొక్క సపోర్ట్ని ఉపయోగించుకొని నైట్ టెంప్లర్ ఫెయిల్యూర్ని కూడా ఉపయోగించుకొని కొంతమందిని చెరసాలలో బంధించాడు, కొంతమందిని బ్రతికుండగానే కాల్చి చంపేశాడు. ఇదంతా కూడా మనకు తెలిసిందే, దీంట్లో ఎలాంటి మిస్టరీ లేదు. అయితే రియల్ మిస్టరీ ఏంటంటే ద లాస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ క్రూసేడర్ నైట్స్ అయిన జాక్వస్ డి మోలే. బేసిక్గా నైట్ టెంప్లర్ యొక్క డౌన్ఫాల్ అవుతున్న టైంలో ఇతను వన్ ఆఫ్ ది లీడర్. అండ్ అతనితో పాటుగా మరొక 3 టెంప్లర్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళు 4 కూడా ఒక చిన్న ఐలాండ్కి వెళ్ళారు. వాళ్ళు మార్చి 18, 1314 సంవత్సరంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అండ్ అందులో ఆ 4 కూడా బ్రతికుండగానే కాల్చి బూడిద చేశారని చెబుతూ ఉంటారు. అయితే గ్రాండ్ మాస్టర్ అలా కాల్చివేయబడుతున్న టైంలో ఒక శాపం ఇచ్చాడంట. ఆ శాపం చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేసిందని నమ్ముతూ ఉంటారు. అంటే అతను ఏమని శాపం ఇచ్చాడంటే కింగ్ ఫిలిప్ కానీ అతని యొక్క ఫ్యామిలీ కానీ కంటిన్యూ అవ్వదు, వాళ్ళంతా కూడా కంప్లీట్గా నాశనం అయిపోతారు, వీళ్ళ సామ్రాజ్యం కంప్లీట్గా
పతనమై నాశనం అయిపోతుందని శాపం ఇచ్చారని చెబుతూ ఉంటారు. అయితే అతని యొక్క శాపం పనిచేయలేదని చాలామంది అంటారు, కానీ కోయిన్సిడెన్స్ ఏమో కానీ అతని శాపం పనిచేసింది అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంటే అతను శాపం ఇచ్చిన నెల రోజులకే పోప్ క్లెమెంట్ ఊహించని రీతిలో చనిపోయాడు. ఆ తర్వాత 1 సంవత్సరం గ్యాప్లోనే కింగ్ ఫిలిప్ కూడా చనిపోయాడు. ఆ తర్వాత 1 దశాబ్ద కాలంలోనే కింగ్ ఫిలిప్ యొక్క డైనస్టీ కంప్లీట్గా అంతరించిపోయింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కూడా పిల్లలు పుట్టలేదు. సో దానివల్ల కొంతమంది రాజులుగా ఉండి కొన్నాళ్ల పాటు పరిపాలించి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ రాజ్యాన్ని కొనసాగించలేకపోయారు. సో అలాగా వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో ఇదంతా కూడా అతను ఇచ్చిన శాపమేనా, నిజంగానే ఆ రోజు అతను చాలా పవర్ఫుల్గా శపించాడా, అతని శాపానికి అంత శక్తి ఉందా, లేదా ఇదంతా కూడా కేవలం ఒక కోయిన్సిడెన్స్ మాత్రమేనా? ఈ కైండ్ ఆఫ్ డౌట్ అయితే చాలా మందికి ఉంది. బట్ ఇప్పటికీ ఆ మిస్టరీ అయితే సాల్వ్ కాలేదు. బట్ చాలా మంది అయితే మాత్రం అతని శాపం కారణంగానే ఆ సామ్రాజ్యం అంతమైపోయిందని నమ్ముతూ ఉంటారు. అంటే కింగ్ ఫిలిప్ యొక్క డైనస్టీ అంతమైపోయిందని నమ్ముతూ ఉంటారు. నెంబర్ 3, టెరిటా బాసా. టెరిటా బాసా అనే ఒక మహిళ తన యొక్క సొంత హత్యని సాల్వ్ చేసుకుంది. ఆమె ఫిలిప్పీన్స్లో 1929 సంవత్సరంలో జన్మించింది. తర్వాత తనకి 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు యూఎస్కి మూవ్ అయిపోయింది. అక్కడ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళింది. బేసిక్గా చాలా అంటే చాలా మంచి అమ్మాయి, చాలా సైలెంట్గా ఉండే అమ్మాయి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా తన పని ఏదో తను చేసుకుంటూ చాలా కష్టపడి చదువుతూ ఉండేది. అండ్ మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంది. ఆమె చికాగో యొక్క ఎడ్జ్ వాటర్ హాస్పిటల్లో రెస్పిరేటరీ థెరపిస్ట్గా ఉద్యోగాన్ని అయితే సంపాదించుకుంది. అయితే ఇలాంటి అమ్మాయి చాలా దారుణంగా చంపబడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అదే జరిగింది. ఫిబ్రవరి 21, 1977 సంవత్సరంలో టెరిటాని చాలా అంటే చాలా దారుణంగా చంపేశారు. ఆమె యొక్క అపార్ట్మెంట్ కంప్లీట్గా కాలి బూడిదైపోయింది కూడా. ఫైర్ ఫైటర్స్ ఆ ప్రాంతానికి వచ్చి మంటలు ఆపిన తర్వాత ఆమె శరీరం నగ్నంగా కనబడింది. అది కూడా పూర్తిగా కాలిపోతున్న ఒక మ్యాట్రస్ కింద కనబడింది. అయితే ఇది ఖచ్చితంగా ప్రమాదం అయితే కాదని అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఆమె ఛాతీ లోపల ఒక కత్తి కూడా ఉంది. సో ఖచ్చితంగా ఆమెను హత్య చేసి ఆ తర్వాత ఆధారాలు ఏవి రాకుండా ఉండేందుకు, దొరకకుండా ఉండేందుకు ఇంటిని కాల్చేశారని చాలామందికి అర్థమైంది. ఇన్వెస్టిగేటర్స్ అందరూ కూడా ఆ ఫైర్ కవరప్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేశారని నమ్మారు. కాకపోతే ఏంటంటే శవ పరీక్షలు చేసినప్పుడు ఎలాంటి ఆధారాలు కూడా బయటపడలేదు, ఒక్క క్లూ కూడా దొరకలేదు. సో ఇన్వెస్టిగేటర్స్కి ఆమె కేసును సాల్వ్ చేయడానికి, ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఒక పాయింట్ కూడా దొరకలేదు. బట్ వాళ్ళకి హత్య అనేది అర్థమవుతోంది, కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. అవన్నీ కూడా మంటల్లోనే కాలి బూడిదైపోయాయి. కాకపోతే ఆమె ఇంటి డస్ట్బిన్లో మాత్రం ఒక మెమో లాంటిది ఒకటి దొరికింది. దాంట్లో గెట్ థియేటర్ టికెట్స్ ఫర్ ఏఎస్ అని అయితే రాసి ఉంది. సో పోలీసులు ఈ మిస్టీరియస్ ఏఎస్ అనే పర్సన్ ఎవరో తెలుసుకోవడానికి అయితే ట్రై చేశారు. బట్ ఎంత ట్రై చేసినా కూడా ఏమీ ఆధారాలు దొరకలేదు. 5 నెలలు అలాగే కొనసాగిపోయాయి. వాళ్ళకి ఎలాంటి లీడ్ దొరకలేదు ఇన్వెస్టిగేటర్స్కి కేసును సాల్వ్ చేయడానికి. బట్ ఆ టైంలోనే పోలీసులు ఊహించింది ఒకటి జరిగింది. టెరిటా బాసా యొక్క కోవర్కర్స్లో ఒకరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వాళ్ళ పేర్లు రెమిచువా అండ్ ఆమె యొక్క హస్బెండ్ అయిన జో. వీళ్ళిద్దరూ కూడా పోలీసులకి ఏమని తెలియజేశారంటే, ఆమెను హత్య చేసింది ఎవరో మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము చూసిన దాన్ని బట్టో లేదంటే మాకు తెలిసిన ఆధారాన్ని బట్టో కాదు, ఇదంతా కూడా మాకు టెరిటా బాసా అనే తెలియజేస్తూ వచ్చింది అని చెప్పారు. అంటే కొన్ని నెలలుగా రెమీకి కంటిన్యూస్గా కలలు లాంటివి వస్తున్నాయి అండ్ కొన్ని విజన్స్ కూడా కనబడుతున్నాయి నార్మల్ టైంలో కూడా. అండ్ అవన్నీ కూడా టెరిటా బాసావే. అంటే టెరిటా బాసా తనని హత్య చేసింది ఎవడో తనకి చెప్పడానికి ట్రై చేస్తోంది. అండ్ కొన్నిసార్లు ఆ పర్సన్ని చూపించే ప్రయత్నం కూడా చేసింది. సో ఇలాగా ఆ పర్సన్ ఎవరో క్లారిటీ ఇచ్చింది మొత్తానికైతే. సో వాళ్ళు ఫైనల్గా క్లారిటీ వచ్చిన తర్వాత పోలీసులకి ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. అండ్ తనని చంపిన వ్యక్తి పేరు అలెన్ షోవరీ. అంటే ఇక్కడ ఏఎస్ అనే పదం వస్తుంది కదా. సో పోలీసులు అతనే చేసి ఉండొచ్చు అనే అనుమానంతో ఇమీడియట్గా అతన్నైతే అదుపులోకి తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అతనే చేశాడని ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఈ అలెన్ షోవరీ అనే పర్సన్ ఏ ప్రాంతంలో అయితే టెరిటా బాసా నివసిస్తుందో అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అండ్ అతని దగ్గర టెరిటా బాసా యొక్క జ్యువెలరీ కూడా దొరికింది. బేసిక్గా అతను దొంగతనం చేయాలనుకున్నాడు ఈమె యొక్క అపార్ట్మెంట్లో. కాకపోతే ఏంటంటే దొరికిపోయాడు ఆమెకి. సో తప్పించుకోవడం కోసం వేరే ఆప్షన్ లేక ఆమెను చంపేయడం జరిగింది. అలా దొంగతనం చేసిన ఆ జ్యువెలరీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు. సో అలాగే అన్ని రకాలుగాను కూడా దొరికిపోయాడు. సో రాబరీ అనేది కొంచెం మిస్ఫైర్ అయ్యి హత్యగా మారిపోయింది. అలాగా తన హంతకుణ్ణి తన ఆత్మ పట్టించింది. ఇంతవరకు బాగానే ఉంది స్టోరీ. కాకపోతే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ జ్యువెలరీ ఏదైతే ఉందో ఆ జ్యువెలరీ టెరిటా బాసాది కాదు, సేమ్ అలాగే ఉన్న వేరే జ్యువెలరీ. సో టెరిటాకి ఇతనికి అసలు ఏమాత్రం సంబంధం లేదు, టెరిటా ఆత్మ ఏమీ చెప్పలేదు, టెరిటా ఆత్మ స్టేట్మెంట్ ఇచ్చింది అనే నెపంతో వాళ్ళు అలన్ మీద ఉన్న రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇలాగ అలన్ మీద ఈ కేసును పెట్టారని చెబుతూ ఉంటారు. అంటే అలన్కి టెరిటా యొక్క ఫ్రెండ్స్కి ఇంతకుముందు గొడవలు అయ్యాయి. సో దాని బేసిస్ మీద ఇలాగ ఒక తప్పుడు నేరం అతని మీద పెట్టారని కూడా చెబుతూ ఉంటారు.
మరి ఇది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు, కానీ ఒక ఆత్మ తన కేసును సాల్వ్ చేయడం అనేది బేసిక్గా ఇక్కడ చాలా మిస్టీరియస్ థింగ్ కదా, అది పాయింట్. నెంబర్ 4, జాన్ లాసన్ హౌస్ మ్యానిక్వెన్స్ మిస్టరీ. యుఎస్లో ఉన్న వన్ ఆఫ్ ది స్ట్రేంజెస్ట్ హిస్టారిక్ ప్రాపర్టీస్లో ఒకటే ఈ జాన్ లాసన్ హౌస్. ఇది న్యూయార్క్లోని న్యూ హాంబర్గ్లో ఉన్న ఒక విలేజ్లో ఉంటుంది. దీన్ని లాసన్ ఫ్యామిలీ వాళ్ళు 150 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీన్ని 1845లో 9A మెయిన్ స్ట్రీట్లో నిర్మించారు. అప్పట్లో ఆ ప్రాంతంలో జాన్ లాసన్ అనే పర్సన్ దీని యొక్క ఒరిజినల్ ఓనర్. అతను ఎర్లీ కొలనియల్ ఫ్యామిలీ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయిపోయాడు. అండ్ ప్రాపర్టీ రికార్డ్స్ చెబుతుందని ప్రకారం అయితే జాన్ ఈ ఇంటిని తన యొక్క రిలేటివ్ అయిన కార్నీలియస్ లాసన్ అనే ఒక పర్సన్కి అయితే ఇచ్చాడు. అది 1850లో ఇచ్చాడు. తర్వాత 1870లో 2 ట్రాజడీస్ జరిగాయి ఈ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో. ఒకటేమో 1871లో ఫిబ్రవరి 6వ తారీఖున ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఇంటికి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీద ఈ ఇంటికి దగ్గరలోనే ఇన్సిడెంట్ జరిగింది. 22 మంది దాని కారణంగా చనిపోయారు. 6 సంవత్సరాల తర్వాత ఆ విలేజ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ అయింది. చుట్టుపక్కల ఉన్న 7 బిల్డింగ్స్ కంప్లీట్గా కాలి బూడిదైపోయాయి. కానీ మిరాక్యులస్లీ లాసన్ హౌస్కి మాత్రం అసలు ఏమీ కాలేదు. చిన్న నిప్పురవ్వ కూడా అంటుకోలేదు. ఈవెన్ వాటి పక్కనే ఉంది, అయినా కూడా దీనికి ఏమీ కాలేదు. ఈవెన్ చాలా వేడి కూడా వస్తూ ఉంటుంది, ఆ వేడి కూడా దీన్ని ఏమీ చేయలేకపోయాయి. అయితే 21st సెంచరీ స్టార్టింగ్లోకి వచ్చినప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కల నివసించే వాళ్ళ కొంతమందికి ఆ ఇంటి యొక్క బాల్కనీలో అంటే పోర్చ్లో కొన్ని ఫిమేల్ మ్యానిక్వెన్స్ కనబడేవి. అవి సడన్గా కనబడేవి. ఎక్కడి నుంచి వచ్చేవో ఎవరికి అర్థమయ్యేది కాదు. అండ్ ఎవరైనా తెచ్చి పెడుతున్నారేమో అనే డౌట్ వచ్చినా ఆ ఇంట్లో ఎవరు నివసించట్లేదు కదా తెచ్చి పెట్టడానికి, ఈ క్వశ్చన్ అందరికీ వచ్చేది. అండ్ ఆ మ్యానిక్వెన్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అవుట్ఫిట్స్ అంటే డ్రెస్సెస్ని ధరించేవి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన విగ్గుల్ని ధరించేవి. అండ్ ఆ మ్యానిక్వెన్స్ కొన్నిసార్లు పొజిషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉండేవి. ఒక్కొక్కసారి వెదర్ బాగాలేదనుకోండి, బయట వర్షాలు పడుతుంది లేదా విపరీతంగా ఎండగాస్తుంది అనుకోండి, అవి ఇంటి లోపలికి వచ్చేసేవి. సో ఎవరు వీటిని ఇలా మారుస్తున్నారు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. అండ్ ఆ మ్యానిక్వెన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరికి తెలియలేదు. అండ్ 2016లో సడన్గా ఆ మ్యానిక్వెన్స్ కనబడడం మానేసాయి. అది కూడా ఉన్నటువంటి మాయమైపోయాయి. సో ఎందుకు వచ్చాయి, ఎందుకు మాయమైపోయాయి అనేది ఇప్పటికీ కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది ఏమంటారంటే ఆ ఇంట్లో ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి, వాళ్లే మనకి మ్యానిక్వెన్స్ లాగా అక్కడ కనబడుతున్నారని తెలియజేస్తూ ఉంటారు. అంటే ఆ ఇంటికి దగ్గరలోనే చనిపోయారు కదా, సో ఆ ఇంటి కారణంగానే చనిపోయి ఉండొచ్చు. సో అందుకే వాళ్ళ ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. సో అలాగే అది కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 5, మాగ్నా హంగేరియా. బేసిక్గా హంగేరియన్స్ ఎన్నో దశాబ్దాల పాటు వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఇప్పుడు నివసిస్తున్నారో అక్కడ నివసిస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ వాళ్ళందరికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఎన్నో శతాబ్దాలుగా హంగేరియన్స్ వాళ్ళ యొక్క యాన్సెస్ట్రల్ హోమ్ల్యాండ్ గురించి వెతుకుతున్నారు. కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక ఎగ్జాక్ట్ ప్రాపర్ డీటెయిలింగ్ సోర్స్ అయితే దొరకట్లేదు. అంటే హంగేరియన్ పీపుల్ ఈ పర్టికులర్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పడానికి వాళ్ళకి ఆధారాలు అయితే దొరకట్లేదు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు యూరప్కి మైగ్రేట్ అయింది ఒక మిస్టికల్ ల్యాండ్ నుంచి, ఆ ల్యాండ్ పేరు మాగ్నా హంగేరియా అని చెబుతూ ఉంటారు. 13వ శతాబ్దంలో డొమినికన్ మాంక్ అయిన ఫ్రయర్ జూలియన్ అనే ఒక పర్సన్ కొంతమంది హంగేరియన్స్ని ఈస్ట్ వైపు ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక పర్టికులర్ ప్రాంతంలో గమనించాడు. అంటే అతను బ్లాక్ సీని కూడా క్రాస్ చేసి వెళ్తున్న టైంలో ఒక మిస్టీరియస్ గ్రూప్ అతనికి ఒక ల్యాండ్లో కనిపించారు. వాళ్ళందరూ కూడా హంగేరియన్స్. కాకపోతే ఇప్పుడున్న హంగేరియన్స్తో కంప్లీట్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. అంటే వాళ్ళ కల్చరు వీళ్ళ కల్చరు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అండ్ అప్పటి ప్రజలు అసలు నేలని పండించేవారు కాదు, అంతేకాకుండా వాళ్ళు రక్తాన్ని తాగేవారు, హార్స్ మిల్క్ తాగేవారు, వోల్ఫ్ మీట్ తినేవారు. సో ఇప్పటి వాళ్ళు అలా లేరు కదా. అయితే ఆ మాంక్ నమ్మింది ఏంటి అంటే అతను మాగ్నా హంగేరియా ప్రాంతానికే చేరుకున్నానని నమ్మాడు. వీళ్ళే ఒరిజినల్ హంగేరియన్స్ యొక్క రెమిటెన్స్ అని నమ్మారు. ఒరిజినల్ హంగేరియన్స్ ఈ ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టి సుమారుగా 2500 సంవత్సరాలకు పైగానే అవుతుందని అయితే అతను తన యొక్క పుస్తకాలలో అభిప్రాయపడ్డాడు. అండ్ హంగేరీకి రిటర్న్ అయిన తర్వాత అతను కింగ్ బెల్లా ద 4కి తన యొక్క డిస్కవరీ గురించి మొత్తం తెలియజేశాడు. కింగ్ అతన్ని మళ్ళీ రెండోసారి జర్నీ కోసం 1237వ సంవత్సరంలో పంపించాడు. ఎడిషనల్ సపోర్ట్ ఇచ్చి మరీ పంపించాడు. కాకపోతే ఈసారి మాత్రం వాళ్ళ ట్రిప్ మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే మధ్యలో మంగోలియన్ ఇన్వేషన్ జరిగింది. అండ్ మాంక్ ఆ తర్వాత తన యొక్క జర్నీని కంటిన్యూ చేయలేకపోయాడు. అప్పటి నుంచి చాలామంది ఎక్స్ప్లోరర్స్ అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ మాగ్నా హంగేరియాని కనుగొనడానికి ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళకైతే మాత్రం ఇది ఎక్కడా కూడా కనబడలేదు. అంటే రక్తాన్ని తాగే హంగేరియన్స్ ఎక్కడున్నారో తెలుసుకోవాలని వాళ్ళకు కూడా కుతూహలంగా ఉంటుంది కదా, కానీ ఎవరికి కూడా ఇప్పటివరకు కనబడలేదు. నెంబర్ 6, ద బ్లాక్ బర్డ్ ఆఫ్ చెర్నోబిల్.
చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజాస్టర్ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇది 1986 సంవత్సరంలో జరిగింది. అయితే అది జరిగిన తర్వాత ఒక వింతైన సంఘటన జరిగింది. అదేంటంటే ఆ ప్రాంతంలో ఒక క్రీచర్ కనబడేది. దాన్ని ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది చూశారు. మెయిన్గా ఆ ప్రాంతంలో ఎవరైతే రేడియేషన్ క్లీనప్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా కనబడింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరినీ రీసెర్చ్ చేద్దామంటే వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళందరూ చనిపోయారు. బేసిక్గా ఆ ప్రాంతంలో పనిచేయడం అంటే అది ఇంకా వాళ్ళ మరణానికి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టే, ఎందుకంటే అక్కడ రేడియేషన్ అంత భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి. అయితే దాన్ని చూసిన వాళ్ళు కొంతమంది అప్పట్లో చెప్పింది ఏంటంటే అది పక్షులన్నింటిలోకెల్లా చాలా పెద్దది అని చెప్పారు. అంటే దాని యొక్క రెక్కలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, అది కూడా చాలా మాన్స్టర్స్గా ఉన్నాయి. దాని యొక్క రెక్కల పొడవు సుమారుగా 20 అడుగుల వరకు ఉంటుంది. దాని యొక్క కళ్ళు ఎర్రగా మెరుస్తూ కనబడుతున్నాయి. సో చూడడానికి అయితే మాత్రం ఒక బ్లాక్ బర్డ్ లా కనబడుతోంది, కానీ రెక్కలు మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అండ్ మనిషి కంటే చాలా పెద్దగా చాలా బలంగా ఉందని చెప్పారు. సో బేసిక్గా ఈ క్రీచర్ గురించి విన్న తర్వాత చాలా మంది ఏమని అభిప్రాయపడ్డారంటే ఈ క్రీచర్ అంతకుముందు రియాక్టర్ ఫెయిల్ అవ్వడానికి ముందు కూడా కనబడిందని తెలియజేశారు. ఏప్రిల్ 26, 1:23 AM టైంలో కనబడ్డదని తెలియజేశారు. ఆ ప్లాంట్లో పనిచేస్తున్న కొంతమంది వర్కర్స్కి, అలాగే ప్రిప్యార్డ్ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమందికి కూడా అది కనబడిందని తెలియజేశారు. అది చూడడానికి మనిషిలాగే ఉంది, బట్ చాలా అంటే చాలా పెద్దగా ఉందని కూడా తెలియజేశారు. అండ్ ఆ బీచ్ని చూసిన వాళ్ళందరికీ కూడా కొన్ని భయంకరమైన పీడకలలు కూడా వచ్చాయంట. అండ్ ఇది జరిగిన తర్వాత న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ చాలామంది చూశారు దాన్ని, మెయిన్గా క్లీనప్ వర్కర్స్ చూశారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎవరో బ్రతికలేకపోవడం వల్ల వాళ్ళైతే చెప్పలేకపోతున్నారు. అయితే ఆ మాన్స్టర్ని చూసిన కొంతమంది ఏమని చెప్పారంటే ఈ మాన్స్టర్ చూడడానికి మోత్మ్యాన్ లా కూడా కనబడుతుందని తెలియజేశారు. అంటే హార్బింగర్ ఆఫ్ డూమ్ అని ఒక పాపులర్ థియరీ ఉంది. బేసిక్గా ఇలాంటి ఒక బీస్ట్ని చూసినప్పుడు కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంతేందుకు 1968 సంవత్సరంలో వెస్ట్ వర్జీనియాలో సిల్వర్ బ్రిడ్జ్ కూలిపోవడానికి కొన్ని గంటల ముందు మనకు అక్కడ మోత్మ్యాన్ కనిపించింది. అంటే ఆ క్రీచర్ కనబడింది, దానికి మోత్మ్యాన్ అనే పేరు పెట్టారు. సో ఇక్కడేమో బ్లాక్ బర్డ్ ఆఫ్ చెర్నోబిల్ అనే పేరు పెట్టారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు, కానీ సింపుల్గా చెప్పాలంటే మొత్తం అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ క్రీచర్స్ నిజంగానే ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. అవి కనబడినట్టయితే వెంటనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. మరి ఈ క్రీచర్స్ యొక్క మిస్టరీ ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పాలి. నెంబర్ 7, బెర్నార్డ్ బెక్ లెవిటేషన్. 1884 సంవత్సరంలో 27 ఏళ్ల వయసున్న బెర్నార్డ్ బెక్ అనే పర్సన్ మిసోరీలోని డెక్స్టర్లోని ఒక చిన్న టౌన్లో నివసిస్తూ ఉండేవాడు. అతను అతని బ్రదరు ఇద్దరు కలిసి చాలా కష్టపడి పనిచేసుకుంటూ బతుకుతూ ఉండేవారు. అయితే ఆ సంవత్సరం జూన్లో ఒకరోజు నిద్ర లేచిన తర్వాత అతనికి ఒక ఊహించని ఫీలింగ్ వచ్చింది. అంటే బేసిక్గా నార్మల్గా నిద్ర లేచిన తర్వాత మనం మంచం మీద నుంచి లేస్తాం, కిందకి దిగుతాం, ఇంట్లో నడుస్తూ ఉంటాం, కాఫీ తాగడమో లేదంటే బ్రష్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మొత్తానికి. కానీ ఆ రోజు అతనికి అలా జరగలేదు. అతను నిద్ర లేచిన వెంటనే అతను గాలిలో తేలిపోతున్నాడు. అంటే తన యొక్క సీలింగ్ మీదకి వెళ్ళిపోతున్నాడు, తన ఫ్యాన్కి తగిలేస్తున్నాడు. తన యొక్క వెయిట్ 75 kgs. సో అంత ఈజీ కాదు. సో మేబీ కలగంటున్నాడేమో అనుకున్నాడు, కానీ ఎంతసేపటికి అక్కడే ఉంటున్నాడు. అండ్ మెల్లిగా పూర్తి స్థాయిలో కళ్ళు తెరిచి చూస్తే తను గాలిలోనే ఉన్నాడు, తేలిపోతున్నాడు తను నిజంగానే. చాలా భయపడ్డాడు. సో ఏం జరిగిందో తనకు అర్థం కాలేదు. అయినా కూడా పూర్తి స్థాయిలో కంగారు పడకుండా ఏం చేశాడంటే కిందకి రావడానికి ట్రై చేశాడు. అలా రావడానికి ట్రై చేస్తుంటే కిందకు వచ్చాడు. సో ఆ తర్వాత తన బెల్ట్ని అక్కడ ఉన్న మంచం కోడికి గట్టిగా కట్టేశాడు తను ఎగిరిపోకుండా. సో అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా తను గాల్లోకి ఎగిరిపోతూనే ఉండేవాడు. ఎందుకు అలా జరిగేదని తనకైతే అర్థం కాలే. 19వ శతాబ్దంలో ఇది ఒక పెద్ద మిస్టరీ. అండ్ తన జీవితాన్ని నార్మల్గా మార్చుకోవడానికి చాలా ట్రై చేశాడు, కానీ ఎంతకీ కుదరలేదు. బట్ ఇనీషియల్గా ఎవరికి దీని గురించి చెప్పలేదు, ఎందుకంటే అది 19th సెంచరీ కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే అతనికి దెయ్యం పట్టిందనో లేదంటే ఏదో క్షుద్ర పూజ జరిగిందనో ఇలాంటి కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉంటాయి కదా. సో అందుకని ఎవరికి కూడా చెప్పలేదు. బట్ ఆ తర్వాత ఒక సర్కస్లో చేరాడు. అదొక ఫ్రీక్ షో. అది బేసిక్గా వింత వింత వాళ్ళందరూ ఉంటారు అందులో చేరి అతను చాలా బాగా పాపులర్ అయిపోయాడు. ఒక ఫ్లోటింగ్ వండర్ అనే పేరు తెచ్చుకున్నాడు. అతను అతని బ్రదర్ ఇద్దరు కలిపి ఆ సర్కస్లో ఫీట్లు చేయడం ద్వారా, అంటే గాలిలోకి ఎగురుతూ ఫీట్లు చేయడం ద్వారా కొంత డబ్బును సంపాదించుకున్నారు. చాలామంది అతని ఫ్లోటింగ్ యాక్ట్ని చూడడానికి ఆ ప్రాంతానికి వచ్చేవారు. వాళ్ళందరూ చాలా షాక్ అయిపోయేవారు. అండ్ మిగతా టైంలో తనని కుర్చీకి చాలా గట్టిగా కట్టుకునేవాడు కూర్చొని ఉండడం కోసం. పడుకునేటప్పుడేమో మంచానికి చాలా గట్టిగా కట్టుకునేవాడు గాలిలోకి తేలిపోకుండా ఉండేందుకు. ఇలాగ ఎందుకు జరుగుతుందో అతనికైతే తెలియదు, కానీ గ్రావిటీకి ఇమ్యూనిటీ అయితే వచ్చేసింది అతనికి మొత్తానికి. సో 1887 సంవత్సరం వరకు అలాగా అతని యొక్క మిస్టరీ కొనసాగుతూనే వచ్చింది. అండ్ ఆ టైంలో చాలామంది అతని యొక్క ఫ్లోటింగ్ని ఒక హోక్స్ అని కొట్టిపడేసే ప్రయత్నం చేశారు, కానీ చాలామంది ప్రూవ్ చేయలేకపోయారు. అది నిజంగానే జరుగుతూ వచ్చింది. చాలామంది రిపోర్టర్స్ కూడా దానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు, అతను ఏదో ఒక టెక్నిక్ అయితే వాడుతున్నాడు, మరి ఇది ఎందువల్ల అనేది తెలియట్లేదని చెప్పారు.
విపరీతంగా నెగిటివ్ ఫోకస్ రావడంతో కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ 1889 సంవత్సరంలో మళ్ళీ కొన్ని సర్కస్ షోస్లో పార్టిసిపేట్ చేశాడు. బట్ 1890 సంవత్సరంలో సడన్గా షోస్ అన్ని ఆపేశాడు. ఎందుకంటే ఆ లెవిటేషన్ టెక్నిక్ అతను వదిలేసి వెళ్ళిపోయింది. అతను గాల్లో తేలడం ఆగిపోయాడు. సో అప్పటి నుంచి అతను ఎలాంటి షోస్లో పార్టిసిపేట్ చేయలేదు. అప్పటి వరకు సంపాదించిన డబ్బులన్నీ తీసుకొని అతని బ్రదర్ వేరే దగ్గరికి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా బతకడం మొదలుపెట్టారు. బట్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది? అండ్ ఫైనల్గా నెంబర్ 8, ద ఫాల్కన్ లేక్ ఏలియన్స్. స్టీఫెన్ మిచాలక్ అని ఒక కెనేడియన్ ఇండస్ట్రియల్ మెకానిక్ ఉన్నాడు. 1960ల యొక్క చివరిలో అతను తన యొక్క ఫేవరెట్ థింగ్స్లో ఒకటైన ఎవరికీ తెలియని కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఫాల్కన్ లేక్ ప్రాంతానికి అయితే చేరుకున్నాడు. అయితే ఆ ఫాల్కన్ లేక్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అతనికి ఒక ఊహించని సంఘటన ఎదురైంది. అది జరిగింది మే 1967 సంవత్సరంలో. అతని కళ్ళ ముందు ఒక సిల్వర్ లాంటిది ఏదో కనబడింది. అదేంటో అర్థం కాక దాన్ని కంటిన్యూస్గా చూస్తున్న టైంలో ఆకాశంలో అతనికి 2 గ్లోయింగ్ ఆబ్జెక్ట్స్ కనబడ్డాయి. ఆ 2 ఆబ్జెక్ట్స్ కూడా సిగార్ షేప్లో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా భూమికి సుమారుగా 150 అడుగుల ఎత్తులో ఉన్నాయి. బేసిక్గా అతనే ఒక కొండ ప్రాంతం లాంటి ఏరియాలో ఉన్నాడు. ఆ ప్రాంతానికి అవి ఇంకో 150 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాయి. అండ్ కిందకు వస్తూ ఉన్న కొద్దీ అవి డిస్క్ షేప్లో ఉన్నట్టుగా అతనికి అనిపించింది. అండ్ ఒక ఆబ్జెక్ట్ నేలను టచ్ చేసింది కూడా. బట్ స్టీఫెన్ ఎలాంటి కదలికని కూడా ఇవ్వలేదు. ఆ టైంలో జస్ట్ అలా చూస్తూ ఉన్నాడు. తన చేతిలో పేపరు, పెన్ను ఇవన్నీ కూడా ఉన్నాయి. బేసిక్గా అదంతా 1960s కాబట్టి కెమెరాస్ పెద్దగా అందుబాటులో లేవు కాబట్టి కనబడిన ప్రతిదాన్ని కూడా స్కెచ్ వేయడం అతనికి అలవాటు. అందులో భాగంగానే పేపరు, పెన్సిల్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాడు. సో అతనికి కనబడిన ఆ వెహికల్ని కూడా చూసి స్కెచ్ చేశాడు. మొదట దాన్ని చూసి ఒక US మిలిటరీ వెహికల్ అనుకున్నాడు. ఒక 30 నిమిషాల పాటు అలా దాన్ని చూసి దాన్ని ఒక స్కెచ్ వేసిన తర్వాత అది ఇంకా కదలకపోయేసరికి, అది ఇంకా అక్కడే ఉండేసరికి ఆ వెహికల్ యొక్క డోర్ దగ్గరికి వెళ్ళి చూశాడు. అది ఓపెన్ చేసి ఉంది. సో దాని లోపలికి వెళ్ళి చూశాడు. దాని లోపలంతా కూడా చాలా వింతగా అనిపించింది. చాలా స్ట్రేంజ్ ప్యానల్స్ ఉన్నాయి, బ్రైట్ లైట్స్ ఉన్నాయి. ఏదో సైఫై సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది స్టీఫెన్కి. అక్కడ అతనికి ఎలాంటి లివింగ్ బీయింగ్స్ కనబడలేదు. కాకపోతే ఏంటంటే అతను అప్పటి వరకు దేన్ని టచ్ చేయలేదు. కానీ సడన్గా ఒక ప్లేస్ని టచ్ చేశాడు. అతని చేతి గ్లౌస్ ఉన్నాయి. బేసిక్గా అడవుల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని గ్లౌస్ వేసుకునే వచ్చాడు. ఆ గ్లౌస్ కూడా కంప్లీట్గా కాలిపోయాయి. అండ్ అతని చేతులు కూడా విపరీతంగా కాలిపోయాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వెంటనే ఆ మంటలు తన యొక్క షర్ట్కి కూడా అంటుకున్నాయి, తన హ్యాట్కి కూడా అంటుకున్నాయి, తన ఛాతీ కూడా కాలిపోయింది. సో ఇమీడియట్గా భయంతో స్టీఫెన్ అక్కడ నుంచి పరిగెట్టి పారిపోయాడు, బయటకు వచ్చేసాడు. అండ్ ఆ మంటల్ని ఇమీడియట్గా ఆర్పుకోవడానికి అయితే ట్రై చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ గాల్లోకి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను హాస్పిటల్కి వెళ్ళాడు ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం, తన చెస్ట్ మీద జరిగిన బర్న్స్ కోసం, చేతుల మీద జరిగిన బర్న్స్ కోసం. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని వారాల వరకు అతనికి బ్లాక్అవుట్స్, హెడేక్స్, డయేరియా ఇవన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూ వచ్చాయి. చాలా రోజుల పాటు అనారోగ్యంతో అలా ఉండిపోయాడు. ఆ తర్వాత దీని గురించి బయట ప్రపంచానికి తెలియజేశాడు. ఎప్పుడైతే అతని స్టోరీ బయటకు వచ్చిందో ఈ ఫాల్కన్ లేక్ ఏలియన్ ఇన్సిడెంట్ అనేది కెనేడియన్ హిస్టరీలో మోస్ట్ రిలయబుల్ UFO స్టోరీగా మారిపోయింది. ఎందుకంటే అతని స్టోరీ నిజమయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చాలామంది నమ్మారు. ఎందుకంటే ఫిజికల్ ఎవిడెన్స్లు కనబడ్డాయి. బేసిక్గా అతని షర్ట్ కాలిపోయింది అండ్ అది కూడా ఒక గ్రిడ్ ప్యాటర్న్లో కాలిపోయినట్టుగా కనబడింది. అండ్ అంతేకాకుండా అతని యొక్క ఒంటి మీద కూడా మనకి ఆ గాయాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ అతని ఒంటి మీద కూడా అతను మధ్యలో ఏదో ఆబ్జెక్ట్ తగులుకున్నాడు. ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్యాటర్న్ అంతా ప్రింట్ అయిపోయింది. సో ఇదంతా కూడా చూసిన తర్వాత అతను ఒక పెయింటింగ్ని గీసాడు కదా, అంటే ఒక డ్రాయింగ్ని గీసాడు కదా, ఆ డ్రాయింగ్ చూసినప్పుడు అది సేమ్ UFO షిప్ లాగే కనబడుతోంది. ఇప్పుడు మనం ఎలాగైతే UFOs ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సేమ్ అలాగే కనబడుతోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టీవెన్ చాలా నార్మల్ పర్సన్. బేసిక్గా అతనికి ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్లీ మిస్టీరియస్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. 1999లో చనిపోయేంత వరకు అతను అదే మాట మీద ఉన్నాడు. అప్పటికి అతనికి 83 ఏళ్ళు అయినా కూడా ఒక్కసారి కూడా మాట మార్చలేదు. అదే నిజం అని చెబుతూ వచ్చాడు. అండ్ అతని స్టోరీ నిజమని చాలామంది నమ్మడం మొదలు పెట్టారు. ఎందుకంటే స్టీఫెన్ యొక్క క్లెయిమ్స్ని కొంతమంది ఇన్వెస్టిగేట్ చేశారు. మెయిన్గా US ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. కెనేడియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఏ ప్రాంతంలో అయితే ఇన్సిడెంట్ జరిగిందని అతను చెప్పాడో ఆ ప్రాంతంలో ఒక పెద్ద సర్కిల్ కనబడింది, ఒక ల్యాండింగ్ సైట్ లాగా. అండ్ ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కూడా కంప్లీట్గా కాలి బూడిదైపోయాయి. 15 మీటర్ల డయామీటర్ వరకు కూడా కంప్లీట్గా కాలి బూడిదైపోయాయి ఉన్న చెట్లన్నీ కూడా. అండ్ అక్కడ ఉన్న మట్టిని శాంపుల్ టెస్టింగ్స్కి తీసుకొని వెళితే దాంట్లో రేడియో యాక్టివ్నెస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా కనబడింది. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాత్రం ఎలాంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కనబడలేదు, కానీ ఆ మట్టిలో మాత్రమే కనబడింది. అండ్ RCMP వాళ్ళకి స్టీవెన్ యొక్క డిస్గార్డెడ్ గ్లౌస్ కూడా ఆ ప్రాంతంలో దొరికాయి. అలాగే కొన్ని టూల్స్ కూడా దొరికాయి. అతని యొక్క బర్న్స్ని కూడా ఏ ఒక్క డాక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అంటే దేని కారణంగా ఆ బర్న్స్ క్రియేట్ అయ్యాయి అనేది ఎవరు కూడా చెప్పలేకపోయారు. అండ్ సంఘటన జరిగిందని అతను చెప్పిన ప్రాంతంలో కొన్ని మెటల్ పీసెస్ కనబడ్డాయి. అండ్ వాటిలో రేడియో యాక్టివ్నెస్ అనేది ఇప్పటికీ కూడా ఉంది.
సో అతను చెప్పిందంతా నిజమే అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ లేదు, ఇదంతా కూడా కట్టు కాదు, ఇదంతా కూడా ఒక హోక్స్ అని కొట్టిపడేసే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. సో అందువల్ల ఇప్పటికీ కూడా ది ఫాల్కన్ లేక్ ఏలియన్స్ యూఎఫ్ఓ మిస్టరీ అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాట్స్ గైస్, చూశారు కదా, ఇవి కొన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్. వీటిలో మీకు ఏది బాగా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.